అరే విందా, మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా, ఎలారా? అవును గురుగారు, నాకు నడిచే ఓపిక కూడా లేదు. బాధపడకురా విందా, నేనున్నాను కదరా నీకు. ఆ ధైర్యంతో ఉన్నాను గురుగారండి. సరేపా శిష్య, పోదాంపా. అక్కడ ఇల్లు ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఏమైనా బకరాలు ఉంటే చూద్దాంపా. అవును గురుగారండి, అక్కడ ఇల్లు చూడగానే నా కడుపు మొత్తం తృప్తిగా ఉందండి. సరేపా వెళ్దాం. సరే సరే పాప, వెళ్దాం వెళ్దాం. ఎందుకు వాడు ఊడివేయండు, రేపు వస్తాడు. అక్క, ఆ దొంగ బాబుల దగ్గర డబ్బులు పోగొట్టుకుని మీరే కదా? అవునక్క, మీ సాయం కోసం వచ్చిన. నేను ఎలా సహాయం చేయగలను? మా ఇంటి పక్కన వాళ్ళకి ఇక్కడనే కనిపించారంట అక్క. ఓ అవునా? అవునక్క, మీరు ఎలాగైనా చేసి మా డబ్బులు మాకు ఇప్పియండి అక్క, ప్లీజ్ అక్క. సరే, మనం చేసే ప్రయత్నం చేద్దాం. పోయి వెతుకుదాం పదా. దొరుకుతుంది. రాజాలు అడుక్కుంటూ వచ్చిండ్రా, ఇంత అన్నం ఉంటే పెడరా. అరే మూర్ఖుడా, గురుగారు ఎవరనుకొని మాట్లాడుతున్నావు? చూపుడు వెలుగు ఎక్కువ, చిటికెళ్ళకు తక్కువ ఉన్నావు. ఎవడెవరా నువ్వు నన్ను పట్టుకొని మూర్ఖ గిరిక అంటున్నావు? ఈ ఇంట్లో విచిత్రమైన వింత శబ్దాలు వినబడుతున్నాయి విందా. మీరు గింజుకున్నా కూడా ఇంట్లో ఒక్క రూపాయి లేరు, మీ సపరేట్గా వెళ్ళిపోండి. మా గురువు గారు చాలా తంత్రాలు వచ్చినవారు, నా మాట విని చూపించుకోండి భక్త. ఆషారం గోషుల జొడితే గింజుకున్నా ఓనట్టు, మీరేంద్ర నన్ను తల్లుకున్నారు? నేను చెప్పేది విని భక్త, నీకు ఒక్కగాని ఒక్క బొమ్మది. ఉంటే వానికి మీరు నలుగురు బావలు. అయితే ఆ బాలునికి తొడ మీద పుట్టమచ్చ ఉంటుంది. వాడు తాను చేసినప్పుడు చూసి లేదు మీరు? మీకు కూడా పిర్ర మీద పుట్టుమచ్చ ఉంది. అవును గాని అక్కడ చూసినరా మీరు? అరే మరి మా గురుగారు తంత్ర విద్య. అమ్మో, నిజంగానే నిజమైన తంత్ర విద్యలు తెలిసిన గురువు గారేమో. ఒకసారి చూపించుకుంటే బాగుంటుంది. లోపలికి రండి గురువు గారు. రండి స్వామి. వయ్యారాల జాబు గట్టి ఊరుకో ఊరుకో. మీ బొమ్మాడిని రమ్మాడు భక్త. రాజాలు ఎందుకు బాబు పిలిచినావు? మహా గొప్ప సాముల వారు వచ్చి కూర్చో. ఆవగిందంత చింతాకు, అరకిల తమలపాకు, ఆవో ఆవో. ఇదేంది బావా చింతాకు తమలపాకు అంటుండు? ఇదనుకున్న తమలపాకు కాదురా మూర్ఖ, మంత జవాబు చేస్తుడు. రాయి గింజంతలో నన్ను రారాపర కొడతావురా? ఓరి మూర్ఖ మానవ, వీడు నా శిష్యుడు. గంతకు దగ్గ బొంతన్న మాట. చూశావా భక్త, మీ బొమ్మర్తను ఎంతలా అనిపిస్తుందో. చూసినా సరే గమ్మున రారా. పిల్లి పిత్తండ్రా వాడున్నాడు, కొట్టంబర్ గోలాగా వీడున్నాడు. వీళ్ళు బాబాలంటే నాకు నమ్మబుద్ధి అయితే బావా. చుంచుం మంత్రకాయలు చుచ్చుపోసే జల్లి. ఓయ్ ఇడ పోసోగినా, మా అక్క మా బావ పోసింది అనుకుంటది. ఈ బాలుడికి చాలా ముదిరింది భక్త. నాకు ముదుడు కాదురా, మీకు మురగకుండా చూసుకోండిరా. బద్మాస్ బాబో బాబు. ఏ సంత నుంచి పట్టుకొచ్చిన బావ వీళ్ళని? నేను పట్టుకున్నా, వాళ్ళే వచ్చారు. చూడు భక్త, ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఉన్న నాణాలు పెట్టండి
రండి భక్త. నాణ్యాలు కాదు కదా, నాకనికి సంఖ కూడా లేదు ఇక్కడ. ఓ రీ దృశ్యమానవా, మమ్మల్ని వేలన చేయనికి నీకు ఎంతటి ధైర్యమురా? ధైర్యం దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. అట్లనకురా, నిజమైన బాబాలు కావచ్చు వీళ్ళు. ఒకసారి వంది కన్నెలు చూసి మాట్లాడింది గురుగారండి. అది కాదు భక్త. భక్త అనకురా, బతాయి మోకపోడా. మా గురుగారు శాపిస్తే దానికి తిరుగుండేలా మూర్ఖ. నా చేయలేస్తే తిరిగి చూడడానికి మీ మిడలుండేరా మూర్ఖ. నేను చెప్పేది కొంచెం విను భక్త. వాడింతే స్వామి, మీరు పట్టించుకోకండి. కైకేయి కమలం అనే పిశాచి వీని పీడిస్తుంది భక్త. అయ్యో స్వామి, ఎలాగైనా వీడిని కాపాడాలే స్వామి. అది కేవలం మా గురుగారి వలన ఇచ్చింది భక్త. ఆ చెప్పు కమలమ్మా, ఎందుకు వచ్చినావు? నీకేమి కావాలి? కందగడ్డలు కావాలి కావచ్చు. కృష్ణ భక్త, కందగల అంటే ఈ పిశాచికి. ఒరే కంగనాలు పోకపోడా, నేనెప్పుడన్నారా? చూశావా భక్త, కందగడ్డ కావాలనేది కూడా తెలియలేదు ఈ భక్తునికి. అయ్యో నిజంగానే కమలమ్మ వడ్డది గురువు గారు. అయ్యో బావా, వాడు అనానికి ఎటకాలంగా చెప్పిన బావా. ఏమోరా, నాకు డౌట్ వస్తుంది. నువ్వు బాధపడకు భక్త, ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం చేస్తావురా ఎకశీతలోడా? చిక్కుబుక్కు చిక్కుబుక్కు చూ. నీ చిక్కుబుక్కు చల్లకుండా ఏం నుంచి వచ్చిర్రా మీరు? ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఉన్న నాణాలు తీసుకురండి భక్త. ఎవరండి, మీకు ఎవరు కావాలి? మీ ఎదురుగున్న కావాలి. ఏమ్రా పార్కో, పైసలు ఇవ్వమని పారిపోతివి, దొరకాలనుకున్నావురా? తప్పేదక్క, జర వదిలిపెట్టక్క. ఆగో, గురుగారు చుట్టు పడిపోయిందిరా. ఇంకా నీకు అర్థం కాలేదు బావా, దొంగ బాబాలని. అమ్మ కొడుక, ఈ రోజు మనం కూడా ఆగవుతాండి గారా. ఏడి పోతావురా బై, ఇన్నెన్ని మాటలు అన్నావురా? తప్పేది జర వదిలిపెట్టాలి భక్త. భక్త అంటే బొత్తలేసి మడత పెడతారే. అమ్మనా దొంగనా కొడుకులారా, ఎంత మోసం చేస్తుండ్రా మీరు. ఆ కొడుకులు దొరకరా, వాళ్ళ సంగతి నేను చెప్పలేకపోతున్నా. అడుగు. ఆ దొంగ నా కొడుకులు చిక్కినట్టు ఇక పారిపోయారు కదా, మన తమ్ముడున్నా మంచిగా ఉండు. విందా, వెళ్దాం పా. కొంచెంలో తప్పించుకున్నాం విందా. అవునవును గురుగారండి. అబ్బబ్బా, గాచారం గాన్ గాచారం గాండు. విందా, సాగుకు వెళ్ళి ఒక కోటి పక్కల అరే విందా, చెప్పండి గురుగారు. ఎవరో ఒకరు బకరాలు దొరకపోతారా, అప్పుడు మజా జిద్దాం. విందా, నడువు విందా. సంతకు పోతుందా?